ఆదిలాబాద్ పట్టణంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. న్యూ హౌసింగ్ బోర్డు ఆదిత్య కాలనీలోని మహాకాల్ సేన చేపట్టిన శోభయాత్ర పట్టణవాసులను అలరించింది. మహారాష్ట్ర బృందం డోలు విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ పట్టణంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా సాగుతున్నాయి. ఆదిత్యనగర్ మహాకాల్ సేన తరపున ఆ శోభాయాత్ర అక్కడ నుంచి చాలా పెద్ద ఎత్తున శోభాయాత్ర బయలుదేరింది. మహారాష్ట్ర డోల్ బృందం యొక్క నృత్యాలు, వారి విన్యాసాలు ప్రతి ఒక్కరిలో ఉప్పొంగే విధంగా ఈ యొక్క శోభయాత్ర కొనసాగుతోంది. శోభయాత్ర వైభవంగా ఆదిలాబాద్ పట్టణంలో కొనసాగుతోంది. మహాకాల్ సేన ఆదిత్య నగర్ నుంచి ఈ యొక్క శోభయాత్ర ప్రారంభమై వినాయక్ చౌక్ వరకు చేరుకుంటుంది. అక్కడ ఈ యొక్క శోభయాత్ర ముగింపు జరుగుతుంది. మహాకాల్ సేన అధ్యక్షుడు అజయ్ మనతో పాటు ఉన్నారు. ఈ శోభయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అడిగి తెలుసుకుందాం. ప్రతి ఎవ్రీ ఇయర్ మహాకాల్ సేన తరపున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం డీజే డోలులతో శివుని విగ్రహం డీజే డోలులతో శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. మా ఉద్దేశం ఏమిటంటే మన హిందూ సాంప్రదాయాలని మనం కాపాడుకోవాలని ఉద్దేశించి మేము ప్రతి సంవత్సరం శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఆదిలాబాద్లో హిందువులు ఏకంగా కావాలని మా ఉద్దేశం. ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే దీనికంటే ఇంకా ఎక్కువ రెట్టింపు చేయాలని ప్రతి హిందూ బంధువులకు కోరుతున్నాను. జై శ్రీ మహాకాల్. ఇది మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే శోభాయాత్ర పట్టణంలో అత్యంత వైభవంగా సాగుతుందో ఇందాకే మనకు అజయ్ కూడా చెప్పారు. అంటే హిందువుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపడం కోసమే ఈ శోభాయాత్ర చెప్తున్నట్టుగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.